హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ రీతిగా మనల్ని సజీవ లెక్కలో ఉంచి బలపరిచి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేటప్పుడు ఎప్పుడు కూడా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుని ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యములో జీవం ఉన్నది. ఆ జీవం మన యొద్దకు వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటున్నామని ఎలా తెలిసిద్దంటే ఆ వాక్యం విన్నప్పుడు, మీరు స్పందించినప్పుడు తెలిసిద్ది ఆ విషయం మనకి. ఆ వాక్యము నువ్వు ఎప్పుడైతే ఆమెనని మాట్లాడుతూ ఉన్నావో ఆ జీవవాక్యము నీ జీవితంలో నెరవేర్చబడింది. ఆమెనంటే జరుగును గాక. మన జీవితంలో అది జరగాలంటే మనం దేవుడిని అడుగుతూ ఉండాలి. వాక్యం వినటం అంటే కూడా దేవుణ్ణి ఆరాధించటమై ఉన్నది. దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి స్తుతించటం, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే భౌతికంగా ఎవరైనా మనకు శ్రేష్టమైన ఆహారము పెట్టినప్పుడు మనం చాలా సంతోషంగా మాట్లాడతాం, వారిని అభినందిస్తాం, కృతజ్ఞతలు తెలుపుతాం. అయితే ఆ భౌతికమైనటువంటి ఆహారము కన్నా కూడా ఇది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయి ఉన్నారు, కానీ ఈరోజు నేను ఇచ్చు ఆహారం తినని మీరు జీవం కలిగి ఉంటారు, నిత్య జీవం అయి కలిగి ఉంటారు అన్నాడు. మరెన్నడూ కూడా ఆకలి కొనరు, దప్పికొనరు అన్నాడు. దేవుని వాక్యం ఆ రీతిగా తెలియపరుస్తున్నది కనుక మనందరము కూడా దేవుని వాక్యాన్ని సంతోషముతో ఆలకిద్దాం. ఆమేన్. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. పరలోకంలో ఒక గొప్ప స్వరము పలుకుట అపోస్తలుడైన యోహాను వింటూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు మన మీద మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఈ పడద్రోయకు ముందు అపవాది అక్కడ ఏం చేస్తున్నాడంటే మన మీద మన సహోదరుల మీద నేరం మోపుచున్నాడంట. రాత్రింబగళ్ళు కూడా నేరం మోపుచున్నాడు. అయితే ఏ నేరం అయితే మన మీద మోపబడి ఉన్నదో, ఏ పాపం అయితే మనము చేసి ఉన్నామో, ఆది నుంచి మనల్ని ఏదైతే వెంబడిస్తూ ఉన్నదో దాని నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే శరీరధారిగా వచ్చి మన కొరకు రక్తము చిందించి వాటన్నిటి నుంచి మనల్ని విమోచన కలుగజేసి ఉన్నాడు. విమోచన కలుగజేసి ఆయన రక్తంలో మనల్ని ప్రోక్షించి నిత్య జీవానికి మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు. అయితే ఈరోజు ఇంకనూ కూడా అపవాది రాత్రింబగళ్ళు కూడా నేరస్థాపన చేస్తూనే ఉన్నాడు మన మీద. అసలు ఏ నేరస్థాపన చేస్తూ ఉన్నాడు, అవి ఏమై ఉన్నవి, వాటిని మనం ఎలా జయించాలి? అపవాది మన మీద నేరస్థాపన చేస్తూనే ఉన్నాడు. అంటే బాప్టిజం పొందిన తర్వాత నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావా అంటే నీ మీద నేరస్థాపన చేయబడితే నువ్వు దేవుని రాజ్యంలో ఉండడము కష్టమైపోయింది. ఎందుకంటే తీర్పులో ఉంటావు కనుక నీ మీద నేరం మోపబడి ఉన్నది. ఆ నేరమును నీవు నిరూపించుకోవాలి. ఎందుకంటే దేవుడు రక్తంలో కడగబడి ఉన్నావు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జీవితం నీది కాదు కానీ క్రీస్తుదై ఉన్నది. ఎందుకంటే నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నావు, మరలా తిరిగి లేచి ఉన్నావు కనుక ఇక నుంచి నీ జీవితం నీది కాదు, నీ యందు క్రీస్తే నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది కదా, మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధులకు దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాము. అయితే వీటిని మనం ఎలా జయించాలి, అసలు మన మీద జరుగుతున్న నేరస్థాపన ఏందో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ప్రార్థన చేయకపోవటము, రెండవది దేవుని సన్నిధిలో నిర్లక్ష్యముగా ఉండటము, మూడవ మరలా తిరిగి పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాత జీవితం యొక్క స్వభావం కలిగి ప్రవర్తించటం, నాలుగోది పశ్చాత్తాపం లేకపోవటం, ఐదోది దేవుని విషయమై సంతోషము కలిగి లేకపోవటం. మొదటిగా మనము అనేకమైన అన్ని విషయాలు కూడా దేవుని చిత్తమైతే జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ప్రార్థన చేయకపోవట. ప్రార్థన చేయకపోవటం కూడా పాపం అని చెప్పి సమయాలు అంటూ ఉన్నాడు. నేను భక్తిగా ఉంటున్నాను, యథార్థముగా ఉంటూ ఉన్నాను, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, ఆరాధన క్రమం తప్పకుండా
ఇస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క సేవకులకు కూడా పరిచారం చేయడంలో కూడా పరిచర్లో కూడా నేను తోడుగా ఉంటూ ఉన్నాను. అనుదినము కూడా నేను దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నానని అనేకులు కూడా ఏ విధమైనటువంటి పొరపాట్లు నేను చేయట్లేదు నా మట్టుకైతే అనుకుంటూ ఉన్నారు. కానీ మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన చేయకపోవటం పాపమై ఉన్నది. ఆ ప్రార్థన ఎలా చేయాలి, ఎందు నిమిత్తము చేయాలి? ఎందుకంటే ఆదాము అవ్వ దేవునితో ముఖాముఖిగా అనుదినము మాట్లాడేవాళ్ళు. అయితే వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక దినము నా దేవుడు వచ్చి ఆ సమయానికి వారిని పిలిచినప్పుడు వారు అక్కడ లేకుండా వాళ్ళు దాక్కున్నారు. పిలిచినప్పుడు మేము రాము అని అంటే, ఎందుకంటే నేను దిగంబరునై ఉన్నా అన్నాడు. అంటే పాపములో పడిపోయి ఉన్నాడు. మొదటిగా వారు చేసిన పొరపాటు ఏంటంటే, వారు సర్పం యొక్క మాటలేని పాపము చేసి ఉన్నారు. ఆ పాపము చేసిన తరువాత అక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నారంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. ఆ రోజు వారి పరిస్థితి కూడా అదే అయి ఉన్నది. వారు దేవునితో మాట్లాడటం అనగా ప్రార్థించటం. అక్కడికి దేవుడు వారిని పిలిచినప్పుడు రాలేదు. అయితే దేవుని మాటను వారు లక్ష్య పెట్టకుండా రాకుండా ఏం చేస్తూ ఉన్నదంటే దేవుని సన్నిధికి మనం దూరం చేస్తూ ఉన్నది. ఈరోజు మొదటిగా మనం ఒక తప్పు చేస్తాము. ఆ తప్పు చేసినప్పుడు తప్పు చేశాను కదా, నేను ఇలా ఉండి దేవుని సన్నిధికి వెళ్ళొచ్చో లేదో అని చెప్పి ఆగిపోతాం. అది రెండో తప్పు. 2 వారాల నుంచి వెళ్ళట్లేదు కదా, ఇతరులు ఏమనుకుంటూ ఉంటారో, నేను లోకములో జీవిస్తూ ఉన్నాను, మరలా దేవుని సన్నిధికి వెళితే నా గురించి తప్పుగా అనుకుంటారేమని చెప్పి మనమే ఊహించుకొని దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. అయితే ఇదంతా సమస్య ఎక్కడ వచ్చిందంటే, మనము చేసిన తప్పుని మన ప్రార్థనలో దేవుని దగ్గర ఒప్పుకోపోవటం వలన. ఎందుకంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. అందుకే ఆదాము అవ్వ దేవుని యొద్దకు వచ్చి వారు చెప్పినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. క్షమించిన తర్వాత వారికి తగిన శిక్షను విధించి దేవుడు వారికి చర్మపు చొక్కాలు చేయించాడు. అయితే ఈరోజు మన భక్తి జీవితంలో కూడా మనము దేవుని యొక్క వాక్యమునకు లోబడాలి. వాక్యమైన దేవుడిని మనం వెంబడించాలి. ప్రార్థన చేయకపోవటం అనేది చాలా పెద్ద తప్పు అయి ఉన్నది. అది పాపముతో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవాకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అంటూ ఉన్నాడు. మన భక్తి జీవితంలో మనం ప్రాముఖ్యముగా స్థిరముగా నిలబడాలంటే మనకు బలం ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యము. మీకు ఒక విషయం చెప్తాను. ఒక దైవ సేవకులు ఆయన ఏం చేస్తుంటారంటే, ఆయన ఒక యవ్వన ప్రాయములో ఆయన దూర ప్రాంతములు వెళ్ళి ఎవరు మనుషులు లేని ప్రాంతంలో ఆయన ప్రార్థన చేసుకోవటం ఆయనకు అలవాటు అంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చేసుకొని యాకోబుతో దేవుడు మాట్లాడాడు, అలాగే నాతో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎందుకు మాట్లాడు, దేవుడు అందరి పట్ల ఒకే ప్రేమ కలిగి ఉన్నాడు కదా అనే విశ్వాసముతో ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఎవరు ఉండేవారు కాదంట, ఆయన మాత్రమే ఉండేవాడు. అడవి ప్రాంతం లాంటిది. అయితే వర్షం పడి ఆటంకము కలిగి అడవి ప్రాంతంలో వర్షంలో నడవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆ సమయానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేవాడు అంట. అంటే ఆయన ఒక విశ్వాసం ఏ రీతిగా ఉన్నది. ఆ వర్షము మనకు ఆటంకము కాదు. ఆ వర్షాన్ని బట్టి ఈరోజు అనేకులు దేవుని మందిరానికి దూరం అవుతారు. చిన్న బలహీనతలు బట్టి దేవుని మందిరానికి దూరం అవుతూ ఉంటారు. అయితే అది చిన్నదే అని మనకు అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద తప్పుగా కనిపిస్తుంది దేవునికి. ఆ మాటను మనం చూద్దాం. సమూయేలు చేస్తున్నాడు కదా, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో ఆ మాట ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనములో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడి నగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేల్ నిమిత్తము వారు చేసినటువంటి తప్పులు దేవునికి ఇష్టానుసారముగా లేవు. వారు దేవునికి విరోధముగా చేస్తూ ఉన్నారు. వారు దేవుడే వారికి రాజుగా ఉండాలనుకున్నాడు. అయినను కూడా వారికి ఒక రాజు కావాలని చెప్పి, భౌతికంగా వారికి రాజు కనిపించాలని చెప్పి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయమై సమూయేలు అంటూ ఉన్నాడు కదా, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడును. అర్థమవుతున్నదా? ఈరోజు ప్రార్థన చేయకపోవటం కూడా దేవునికి విరోధముగా పాపమై ఉన్నది. అది మనకు తెలియకుండా మనలోనే ఉండిపోతూ ఉన్నది. ఎందుకంటే అది ఒక అపవిత్రాత్మగా మనల్ని పట్టి పీడిస్తున్నది. ఎలా అంటే ఆ అపవిత్రాత్మ ఏం చేస్తున్నదంటే, ఇప్పుడు ప్రార్థన చేసుకోకపోతే ఏం కాదు, మందిరానికి వెళ్ళి వచ్చావు కదా, మందిరంలో ఉన్నావు కదా, ఇప్పటి వరకు ప్రార్థన చేసుకోకపోయినా ఏం కాదు, రేపు ఎలా ప్రార్థనకి వెళ్తావు కదా, అక్కడ చేసుకోవచ్చు మందిరంలో అని చెప్పి మనల్ని మన మనస్సులో
అనేక విధములుగా మనల్ని త్రప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నది. అయితే నీవు దేవునికి విజ్ఞాపన చేయాలి, నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి. ఏంటంటే, ప్రభువా, అనుదినము కూడా మా పైన నేరస్థాపన చేస్తున్నటువంటి ఆ అపవాదిని నీ చిత్తమైతే బంధించు ప్రభువా. అయా, నేను ప్రార్థనకు వెళ్ళడానికి ఆటంకముగా అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నది. ఈ బలహీనత నా వలన నాకు వచ్చినది కాదు, కానీ అపవాది తెచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా ఎప్పుడూ శోధింపడు. లేఖనాలు మాట్లాడుతూ ఉన్నవి, మనుష్యుడు తన స్వకీయమైన దురాశ చేత మాత్రమే శోధింపబడుచున్నాడంట. శోధింపబడుతుంది ఎందుకు? తన దురాశ వలన. దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టడు, దేవుడు ఎవరిని కూడా దుఃఖపరచడు. ఎందుకంటే ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు మరి ప్రార్థన అంటే అది ఎంత ప్రాముఖ్యం అంటే, క్రైస్తవుడికి తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడటం వల్ల వారి ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ ఉన్నదో, అలాగనే దేవునితో మనం అనుదినం మాట్లాడటం వలన నువ్వు ప్రార్థన మొదలు పెట్టగానే ఆయన ఆ స్థలముకు వస్తాడు. ఆయన నీ మొర ఆలకిస్తాడు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు అడిగిన సమస్యను ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. ఎందుకనగా దానియేలు తనకి అక్కడ ఉన్నటువంటి తగిన జ్ఞానులతో తను మరణించకూడదని చెప్పి రాత్రి పగళ్ళు కూడా, రాత్రి అంతా కూడా దేవుడిని యొద్ద విచారణ చేసి వేడుకుందాం, యెహోవా మనకు దానిని బయలుపరుస్తాడని అన్నాడు. తన స్నేహితులు అతను కలిసి ఆ దర్శన యొక్క భావాన్ని పొందుకున్నారు. అది దేవుని మహిమకు కారణమై ఉన్నది. ఈరోజు నువ్వు అడిగేటువంటి పరిస్థితి ఏదైనా కానీ దేవుణ్ణి, అది దేవునికి మహిమకరముగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు నా రాజ్యమును నా నీతిని వెతకండి, మీకేమి కావాల్సినదో నా తండ్రికి తెలుసు అన్నాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నాకు వస్తువులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ధనము కావాలి, అప్పులు తీరిపోవాలి, ఇలాంటివి కాదు మనం అడగాల్సింది. ప్రభువా, వాక్య జ్ఞానమును నాకు దయచే ప్రభువా, వాక్యములో ఉన్నటువంటి మర్మాలు నాకు బయలుపరచు దేవా. ఆ వాక్యములో నువ్వేమి దాచబడి ఉన్నావో నాతో మాట్లాడమని కాదు, కానీ నీ ఉద్దేశముతో నీ దాసుని ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నావు అని దేవుడిని అడగాలి మనం. దేవుడు మనతో ఏమి మాట్లాడతాడని మనం ఆశపడాలి, కానీ నువ్వు అనుకున్నది, నువ్వు కావలసింది అనుకున్నది మాట్లాడితే అది అంతవరకే ఉన్నది. ఎందుకంటే అబ్రహాము దేవుని మాట ఆలకించాడు, దేవుడు చెప్పింది చేశాడు, కానీ అబ్రహాముకు కావాల్సిన దేవుడిని అడగల. ఈరోజు అందుకే అని అంటున్నాడు సమూయేలు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట పాపము చేసి అన్నాడు. యెహోవాకు విరోధముగా పాపం అంటారు. అయితే ఈరోజు మనము కూడా అనేకుల కొరకు దేవుడు మనల్ని ప్రార్థించమంటున్నాడు. మనం ఎవరి కొరకు ప్రార్థించాలి? మన సహోదరులలో అనేకులు కూడా లోకం వైపు తప్పిపోతున్నారు, వాక్యానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఉన్నారు, దేవునిని మరిచిపోయి ఉన్నారు, అపవాది వారిని బంధించి వేసింది, వారు వ్యసనాలకు లోబడిపోతూ ఉన్నారు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే స్వయముగా అంటూ ఉన్నాడు కదా, మిమ్మల్ని ప్రేమించిన వారి కొరకే మీరు ప్రార్థించిన ఎడల ఎలా? మిమ్మల్ని ప్రేమించిన వారికి మీరు వందనాలు చెబితే ఎలాగా? అన్యులు కూడా అలాగే చేస్తూ ఉన్నారు కదా, మీరు కూడా అలాగే చేస్తే ఎలా? మీరు ఆయన బిడ్డలై ఉన్నారు కదా. నేను భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన మీద వర్షమును కురిపించున్నాను, మీరు ఎందుకు అలా ప్రేమను పక్షపాతం చూపిస్తూ ఉన్నారు? మనల్ని హింసించిన వారి కొరకు మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు, వారిని కూడా క్షమిస్తాడు. ఒక క్రైస్తవుని యొక్క భారం ఏ రీతిగా ఉండాలంటే, తన తోటి సహోదరులు ఎవరు కూడా విడవబడకూడదు. ఎందుకంటే విడవబడితే ఎంత నరకం ఉన్నదో, ఎంత బాధ ఉన్నదో మనకు తెలుసు. మరి మనకు తెలిసినప్పుడు వారు నశించిపోకూడదు, దేవుని రాజ్యములో ఉండాలని మనం వారి పట్ల భారము కలిగి ఉండాలి. మనము ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనము యథార్థతతో దేవుని సన్నిధిలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు యథార్థముగా జీవిస్తావో దేవుడు అప్పుడు నీకు అవసరమైన అన్ని ఇస్తాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా అదే చెప్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించిన వారిని మాత్రమే వద్దు, కానీ ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేయమన్నాడు. మత్తయి సువార్త 5:44 అదే మాట ఉంది. మనం ఒకసారి చూద్దాం. 5:44 నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ తండ్రికి కుమారులై ఉండునట్లు అంటే దేవుని యొక్క కుమారులు మనం అవ్వాలంటే మనలను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలంట. దేవునితో మనం మాట్లాడుతున్నాం. చిన్నపిల్లలు వారిని ఎవరైనా కొడితే వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఈరోజు మనము కూడా మన తండ్రి అయిన దేవుని యొద్దకు మనం వెళ్ళాలి, ఆయనతో మనం మాట్లాడాలి.
మనకు ఆటంకముగా జరిగినటువంటి సమస్తము కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనము చేసిన తప్పులు ఒప్పుకోవాలి. మన పక్షముగా విరోధముగా జరిగినటువంటి పరిస్థితులు కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. అప్పుడు ప్రార్థన అనేది 1 గంట సమయం మనకు దొరుకుతూ ఉన్నది. ప్రార్థన అనగా నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా, నేను నిద్రిస్తూ ఉండగా నా ఇంటి చుట్టూ నీ రక్షణ కవచం ఉంచు, ఇది కాదు ప్రార్థన. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, దేవుణ్ణి అడగాలి, ఏమి జరిగినది, నువ్వేమి చేశావు, ఎవరికి ఏ సహాయం కావాలి, అవన్నీ కూడా దేవునితో మనం చెప్పాలి. వాక్యము ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. వాక్యమైన దేవునితో అనేకమైన విషయాలు ఆయన చెబుతూ ఉంటే మన పక్షంలో నేరస్థాపన చేస్తున్నటువంటి అపవాది ఈ నేరాలన్నీ కూడా దేవుడు చూపిస్తుంటాడు. నా బిడ్డ ఏం చేస్తున్నాడో చూడు, నా బిడ్డ ప్రార్థన చేయట్లేదని నువ్వు చెప్తూ ఉన్నావు కదా, నాకు అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నాకు మొరపెడుతూ ఉన్నాడు, నా ఆజ్ఞ లేనిది తన జీవితంలో ఏది కూడా చేయట్లేదని చెప్పి దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు, మనం పరిశుద్ధాత్మను సంతోషపరచాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన ప్రారంభించినప్పుడు నీకు ఆత్మ సహాయం చేస్తూ ఉన్నది. ఆ ఆత్మను బలహీనుడు అని ఎరిగి నువ్వు సిద్ధపాటు కలగగానే ఆ ఆత్మ నీకు సహాయం చేసి ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో దేవునికి మొరపెడుతున్నది. నువ్వెప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం పొందావో నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నావు. అయితే ఆ వరమును పొందుకున్నటువంటి నీవు దాని పనిని ప్రారంభించేలాగా ప్రార్థన చేయాలి. అదే అపవాది మన మీద నేరస్థాపన చేస్తున్నాడు. మొదటిగా మనం ప్రార్థనను ఆపకూడదు. ఎన్నడూ కూడా ఎటువంటి పరిస్థితులను కూడా మనము మరణ పడక మీద ఉండేంత వరకు కూడా దేవునికి ప్రార్థన చేయాలి. కొంతమంది బలహీన స్థితిలో ఉండి రోగ పడకల మీదే ఉండి దేవునికి ప్రార్థిస్తారు, దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు అనేకులు కూడా. అయితే ఈ రోజు అదే దేవుడు మనము కలిగి ఉన్నాం. అయితే ఆయన మన జీవితంలో ఆ పరిస్థితికి వెళ్ళేదాకా ఎందుకు? నువ్వు ముందుగానే దేవుడిని వెంబడిస్తూ ప్రార్థనలో ఉంటే ఆ స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడు. ఆమేన్. అందుకే మనము దేవుని విషయంలో ప్రార్థన చేయడం క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నీ మీద మోపినటువంటి నేరము కొట్టివేయబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నువ్వు ప్రార్థనలో ఉండాలి. తర్వాత దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం. ఈరోజు అనేకులు కూడా దేవుని సన్నిధిలో వారికి నచ్చిన విధముగా నడుస్తూ ఉన్నారు. వ్యర్థమైన బోధలు తీసుకుని వస్తున్నారు. వాక్యములో దేవుడు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టారు. వారికి కావాల్సినటువంటి రీతిగా వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఇది ఒక క్రమములో ఉన్నదైతే కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళటంలో క్రమం లేదు, సమయానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మనము ఇక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించమన్నాడు దేవుడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలంటే మన భక్తి జీవితం ఎలా ఉన్నది? రైల్వే స్టేషన్కి వెళ్తారు, 7 గంటలకు ట్రైన్ అయితే 6:30కి అక్కడికి వెళ్తాము. ఆ ట్రైన్ కన్నా దేవుని మందిరం ప్రాముఖ్యమైనది కాదా? అంతకన్నా శ్రేష్టమైనది కాదా? అది భౌతికముగా ఒక స్థలము నుండి ఇంకో స్థలముకు తీసుకుని వెళుతుంది. అయితే దేవుని సన్నిధిలో నువ్వు వినే వాక్యము నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తూ ఉన్నది. అంతకన్నా కూడా శ్రేష్టమైనది అది. అది నిత్య జీవానికి నీకు మార్గమును తెలియపరుస్తున్నది. ఎందుకంటే జ్ఞానవంతుడు ఉపదేశం పొందిన ఎడల అతడు ఇంకున కూడా జ్ఞానాభివృద్ధి నందును. భక్తిహీనుడు ఏం చేస్తున్నాడంటే ఉపదేశాన్ని అంగీకరించకుండా అందులో తప్పులు ఎదుగుతూ ఉన్నాడు. వాక్యానికి వాక్యమే సమాధానముగా ఉండాలి. ఎందుకంటే భక్తిహీనుడు ఎప్పుడు కూడా తప్పులు ఎదుగుతూనే ఉంటాడు. మనం ఆ స్థితిలో ఉండకూడదు. ఈరోజు అనేకులు కూడా అదే స్థితిలో ఉన్నారు. భౌతికముగా అనేకమైనటువంటి కార్యాలను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నారు. దేవుని యొక్క బలిపీఠములో కానీ దేవుని మందిరములో కానీ ఎలా జీవించాలి, వాక్యం ఏమి తెలియపరుస్తున్నది, సత్యం ఏమైనది, అసత్యం ఏమైనది. అనేకులు కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు, అబద్ధ క్రీస్తులు వచ్చి సంఘములో చొరబడి వారు తోడేళ్లు వలె వచ్చి సంఘములోకి గొర్రె చర్మమును కట్టుకొని తినివేస్తూ చంపివేస్తూ ఉన్నారు. అయితే అది ఎప్పుడు తెలిసిద్దంటే తీర్పు దినమున, అంత్యకాల దినమున తెలిసిద్ది. ప్రతి ఒక్కరు కూడా నేను అపోస్తుల బోధలో కట్టబడి ఉన్నాను, అపోస్తుల బోధ మీద ఉన్నామని చెప్పి అంటూ ఉన్నారు. అపోస్తులు ఏం చేశారు? అపోస్తుల పరిచర్య రీతిగా ఉన్నది. అపోస్తుల పరిచర్య ఎన్నడూ కూడా దీనముగా ఉన్నది. దీన పరిచర్యలో వాడు జీవిస్తూ ఉన్నారు. వారు ఎన్నడూ కూడా వారికి కావాల్సిన రీతిగా వారు ఉంచుకోలేదు. అపోస్తులైన పౌలు గారు తన పరిచర్య అంతటిలో కూడా ఆయన ఎన్నడూ కూడా ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు. అంటే దేవుని పరిచర్య నిమిత్తం ఇవ్వబడుతూ ఉన్నారు. ఆయన అనుదినము కూడా పని చేసుకుంటూ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన డేరాలు గుట్టేవాడు. ఆయనకు చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఆయన అనేక ప్రాంతాలు తిరిగారు, అనేక సంఘాలు నిర్మించాడు. అయితే దేవుడు తనకి ఇచ్చినటువంటి శక్తిని బట్టి ఆయన పనిని విడిచిపెట్టలే. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడు కదా,
తీసుకోవటం కంటే, పుచ్చుకోవటం కంటే ఇవ్వటము శ్రేష్టమైనది అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. నేను నా పరిచయ నిమిత్తం ఇవ్వబడినటువంటి సమస్తము కూడా దేవుని కొరకు ఉపయోగించాను, ఇంకను కూడా నేను నా ప్రయాసతో నేను ఖర్చు పెట్టాను, కానీ నేను ఎవరి దగ్గర తీసుకోలేదంటూ ఉన్నాడు. ఈరోజు ఆయన అన్నాడు ఒక మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. అంటే ఆ మాట చెప్పడానికి ఆయన ఎంత ధైర్యం కావాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఇక క్రీస్తుని కదా నన్ను పోలి నడుచుకోండి. నేను దేవుడిని ఎలా నడిచానో, దేవుడు ఎలా నడిచాడు నేను అలాగే నడిచా, మీరు కూడా నన్ను పోలి నడుచుకోమన్నాడు. అంటే ఆయన ఎంత యథార్థతో దేవుడిని వెంబడించి ఉంటాడు. ఈరోజు మన భక్తి జీవితం ఏ రీతిగా ఉన్నది, ఎక్కడ ఆలస్యం చేస్తున్నాం, ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నాం, మన మనస్సుకు తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని మీరు పరిశోధించి పరీక్షించుకోమన్నాడు పౌలు గారు. ఈరోజు మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నది. సమూయేలు, ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మందిరములో యాజకత్వము ధర్మమును అంగీకరించకుండా, యాజకత్వ ధర్మము చేయకుండా వారు అక్కడికి వచ్చినటువంటి స్త్రీలను పాడు చేస్తూ, వ్యర్థముగా దేవుని నామాన్ని అవమానపరుస్తూ, అనేకమైనటువంటి తప్పుడు కార్యాలు చేస్తూ వారు దేవుడిని బాధ పెడుతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవుడు కూడా ఒకసారి పరలోక సంబంధమైన ఆత్మను రుచి చూచిన వాడు దేవుడిని బహిరంగముగా సిలువ వేస్తూ ఉన్నాడు. మనం అనుకొని ఉండొచ్చు, నేనే మద్యము తాగట్లేదు, నేను వ్యర్థముగా లోకులతో తిరగట్లేదు అనుకోవచ్చు, కానీ నీ హృదయములో ప్రేమ లేకపోతే నువ్వు దేవునికి విరోధముగా పాపము చేసినట్లే. నీ హృదయములో సమాధానం లేని ఎడల, అదే ఆయన చెప్తున్నాడు కదా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించమన్నాడు. మన పక్షమున ఎవరు ఏ కార్యములు చేసినా కూడా మన భక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎందుకంటే తనని తాను విమర్శించుకున్నవాడు తీర్పులోకి రాడంట. మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పులోకి రాం. మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో 22వ వచనం నుంచి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేవించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరుడు నరునికి తప్పును చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును నేను. ఆమేన్. ఒక మనుష్యుడు ఇద్దరు గనక విరోధముగా నడుచుకుంటే వారి పక్షమున దేవుడు న్యాయం చేస్తాడు. మరి దేవునికే విరోధముగా చేస్తే, పరిశుద్ధాత్మనే మనం దూషిస్తే, క్రైస్తవుడు అనేటువంటి ఒక బిడ్డను మనం దూషించాం, అతడు దేవుని రక్తంలో కడగబడి ఉన్నాడు, అతనిలో పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ మనిషిని మనం దూషిస్తే మనం దేవునికి విరోధముగా పాపము చేసినట్లా కాదు. పౌలు గారు దమస్కు మార్గములో వెళ్తున్నప్పుడు, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. నేను నువ్వెవరవయ్యా, నిన్ను ఎప్పుడు హింసించాను అన్నాడు పౌలు గారు. నీవు హింసించున్న క్రీస్తుని నేనే అన్నాడు ఆయన. ఆయన క్రీస్తుని హింసించాడా, క్రైస్తవుల్ని హింసించాడా? క్రైస్తవులనే కదా. ఈరోజు కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉన్నది. సత్యవాక్యములో మనం వెంబడించమని వాక్యమైన దేవుడిని మనం తెలియపరుస్తున్నప్పుడు అనేకులు కూడా మనం దూషించవచ్చు. అయితే అది మనల్ని కాదు కానీ దూషిస్తూ ఉన్నది, మనలో ఉన్న క్రీస్తుని వారు దూషిస్తూ ఉన్నాడు. మన పక్షమున ఆయన న్యాయం తీర్చబోతున్నాడు కనుక మనము నిర్లక్ష్యముగా జీవించకూడదు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా జీవించకూడదు. దేవుని సన్నిధి అంటే ఈ 4 గోడలు కాదు. దేవుని సన్నిధి అంటే నీ హృదయము. నీ హృదయములో నువ్వు నిర్లక్ష్యమైనటువంటి ప్రవక్తను కలిగి ఉండకూడదు. ఎందుకంటే నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు ఎరుగరా, వెలపట్టి మీరు కొనబడిన వారు. ఇక్కడి నుంచి నువ్వు జీవిస్తున్న జీవితం నీది కాదు, అది క్రీస్తుదే. ఆయన నిన్ను వెలబెట్టి కొనుక్కొని ఉన్నాడు. నీవు ఆయనకు దాసుడిగా ఎంచబడి ఉన్నావు. ఆయన కుమారుడివి. ఆయన నీలో జీవిస్తూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. మన హృదయములో అపవిత్రమైన కార్యాలకు మనం చోటు ఇవ్వకూడదు. మన మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా ఏ విధముగా కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. వ్యర్థముగా కూడా బోధిస్తూ ఉన్నారు.
అబద్ధ వాక్యాలు తెలియపరుస్తూ ఉన్నారు, దోపాలు వేస్తూ ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళని సంబోధిస్తూ ఉన్నారు, ఇలా అనేకమ కూడా చేస్తున్నారు. అయితే వారందరూ కూడా ఒక దినము దేవునికి సమాధానం చెప్పుకోవాల్సి ఉన్నది. ఆమేన్. రెండో విషయం, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యముగా ఉండకూడదు. అంటే అది మన హృదయమైనది. మన హృదయంలో వాక్యమైన దేవుడు మాత్రమే ఉండాలి. మొదటిగా ప్రార్థనను ఆపకూడదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి, విజ్ఞాపన చేస్తూ ఉండాలి దేవునికి. అనేకుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. మన కొరకు, మన సహోదరుల కొరకు, బాధపడుతున్న వారి కొరకు, ఇంకను అనేకమైన బలహీనతలు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు అపవాది మీద నీవు నేరస్థాపన చేయాలి. పాత జీవితము, మరలా పాత జీవితములో దేవుని వెరగనికి ఉన్నటువంటి ఆ జీవితంలోకి మనం వెళ్ళకూడదు. ఆ జీవితం ఎలా ఉన్నది? ఆ జీవితంలో అసత్యం ఉన్నది, ఆ జీవితంలో అబద్ధం ఉన్నది, ఆ జీవితంలో ద్వేషం ఉన్నది, ఆ ద్వేషంలో కక్షలు ఉన్నవి. ఆ జీవితంలోకి మనం వెళ్ళకూడదు. ఆ జీవితంలో పాపం ఉన్నది, ఆ పాపము జీవితంలో ఉంచాను నిన్ను, పాతవి గతించిపోయినదిగో కొత్తవి ఆయన అన్నాడు. నూతనమైనవి నీకు ఇచ్చాడు, నీ హృదయాన్ని నూతన పరిచాడు, నీ స్వభావాన్ని నూతన పరిచాడు. అయితే నువ్వు మరలా దాని కొరకు ఆలోచన చేయకూడదు. లోతు భార్య ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంచి వెనక్కి తిరగకుండా దేవుడు వెళ్ళమని చెప్పాడు. ఎందుకు ఆ మాట పలికిన్నాడంటే, ఈరోజు అది మనకు ఛాయగా ఉన్నది. అది మనకి వర్తమాన కాలంలో ఏ రీతిగా ఉన్నదంటే, నీవు దేవుని మార్గాన్ని వెంబడిస్తున్నప్పుడు నీ పక్షముగా ఎటువంటి మాటలైనా మాట్లాడవచ్చు, ఎటువంటి కార్యాలైనా చేయొచ్చు, ఏ విధముగా నిన్ను దూషించవచ్చు, ఏ విధముగా నిన్ను అవమానపరచవచ్చు. నీవైతే కనుక వెనక్కి చూడొద్దు. ఎందుకంటే నువ్వు ఎదురుగా ఉన్నటువంటి క్రీస్తునే చూడాలి, ఆయన మార్గమును వెంబడించాలి. నువ్వు దగ్గరికి వెళ్ళే కొద్ది కూడా ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియపరుస్తాడు. నువ్వెప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నావో అపవాది నిన్ను లోపరుచుకుంటూ ఉన్నాడు, అపవాది నిన్ను పడవేస్తూ ఉన్నాడు, అపవాది నిన్ను కొరగదీస్తూ ఉన్నాడు. నువ్వు దానికి చోటు ఇవ్వకూడదంటే నువ్వు వాక్యమైన క్రీస్తుని వెంబడించాలి. అందుకే కదా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. ఆమె యొక్క ఆలోచన విధానం ఏ రీతిగా ఉన్నది? ఆమె అక్కడంతవరకు కూడా విశ్వాసములో లేదు, భక్తి జీవితంలో లేదు. తన పాత జీవితముని, ఆ ప్రాంతంలో జరిగినటువంటి అనేకమైన పాప కార్యాలను, నీచమైన కార్యాలను ఆమె జ్ఞాపకం చేసుకుంటూ వెనక్కి తిరిగినదేమో. ఈరోజు మనము కూడా అదే జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలి? మన జీవితం ఏ విధముగా ఉన్నది? గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 10వ వచనంలో ఒక మాట ఉన్నది. 4వ అధ్యాయం 10వ వచనములో పైనుంచి చదువుకుందామా? 8వ వచనం నుంచి చదువుదాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగవారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని. ఆ కాలం ఉందంట. ఏ కాలం ముందు? దేవుణ్ణి ఎరగక ముందు, బాప్తిసం పొందక ముందు నిజమునకు దేవుని ఎరగము గనుక దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని అన్నాడు. వాళ్ళైతే విగ్రహారాధన చేసి ఉండొచ్చు, మనమైతే దేవునికి విరోధముగా చేస్తున్నటువంటి ప్రతి కార్యము కూడా, వాక్యానుసారముగా లేనటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఉన్నది. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనయు నైనా మూలపాఠములు తట్టు తిరుగునేలా మునుపటి వరలే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. ఎవరైనా మనల్ని ఏమైనా మాట అన్నప్పుడు మనకు బాధ కలిగింది, అది బలహీనమై ఉన్నది. మనము తిరిగి వారిని మాట్లాడాలంటే అది నిష్ప్రయోజనమై ఉన్నది. మనం వెళ్ళి వారి యొద్ద నేను నిజాయితీపరుడిని, నీతిమంతుడిని అని మనల్ని మనం నిరూపించుకుంటే మనకేమన్నా ఉపయోగమా? వ్యభిచారైనటువంటి స్త్రీ వచ్చి రోడ్డు మీద నిలబడినప్పుడు రాళ్ళు విసురుతున్నటువంటి వారిలో దేవుడు ఏమన్నాడు? మీలో ఎవరైతే ఏ పాపము చేయకుండారో వారు ఆమె మీద రాయేయమన్నాడు. ఒక్కళ్ళు కూడా ఇలా. ఈరోజు అనేకుల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. మన మీద ఏ విధమైన మాటలు అబద్ధ సాక్ష్యములు పలకొచ్చు కానీ వారేమై ఉన్నారు వారు ఎరుగరు. మనమేమై ఉన్నాం మనం ఎరుగున్నాము కనుక నిష్ప్రయోజనము వాటి పట్ల మనం శ్రద్ధ చూపకూడదు. మన మీద ఏ విధమైనటువంటి నిందన్న మోపని మనమైతే వాటి తట్టు తిరగకూడదు. అది ఎందుకంటే నిష్ప్రయోజనమైనది అన్నాడు. మూల పాఠముల వైపు తిరగనేలా. కొంతమంది క్రైస్తవులుగా పిలువబడతారు, ఇంటికి వాస్తులు చూస్తారు. చూడొచ్చా? చూడకూడదు. ఎందుకంటే
భూమికి వాస్తు లేదు. ఆ భూమిలో ఉన్నటువంటి నీ స్థలం ఎంతది? భూమి ఎంత ఉన్నది, నీ స్థలం ఎంత ఉన్నది? ఇందులో ఈ స్థలానికి నువ్వు వాస్తు ఎలా సిద్ధపరుస్తావు? మూల పాఠములు తట్టు తిరగకూడదు, వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించకూడదు. ఇంకొక మాట ఉన్నది, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచూ ఉన్నారు. మీ విషయమై నేను పడిన కష్టమై వ్యర్థమైపోమనేమని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారంట. ఈరోజు దైవ సేవకులు మనల్ని సత్య మార్గంలో నడిపిస్తూ, మనల్ని నిలబెడుతూ, అనేక విధాలుగా మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు మనము మరలా తిరిగి అదే దినాల్ని, అదే సంవత్సరాల్ని, మాసాలని ఆచరించడానికి వెనక్కి వెళ్ళినప్పుడు ఆయనకి పడిన కష్టం వ్యర్థమైపోవునేమని మిమ్మును చూచి భయపడుతూ ఉన్నాడంట. ఒక సేవకుడు అయినటువంటి ఆయనే అంత బాధపడి భయపడినప్పుడు మరి దేవుని పరిస్థితి ఏమై ఉన్నది? ఆయన ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా మన కొరకు చిందించి ఉన్నాడు. ఆయన రక్తం మొత్తం మన కొరకు దారపోసాడు. ఆయన వీపు సాల్లవలే దున్నబడి ఉన్నది. ఆయన ప్రతి కార్యం మన కొరకు చేశాడు. అయితే దినములను మనం ఆశ్రయించవచ్చా? ఉత్సవ కాలములను, సంవత్సరములను, ప్రతిష్టతలను ఇవన్నీ కూడా ఆచరించొద్దంటూ ఉన్నాడు. మనము చెబితే అది విరుద్ధముగా ఉంటూ ఉన్నది. అయితే ఈ మాటలు నేను మాట్లాడట్లేదు, కానీ దేవుని వాక్యమే మాట్లాడుతూ ఉన్నది. దేవుని వాక్యమే తెలియపరుస్తున్నది. పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు ఉన్నవి. దినములను, మాసములను, ఉత్సవ కాలములను మీరు ఆచరించవద్దు. ఎందుకంటే మునుపటిలో మీరు దేవుణ్ణి ఎరగని వారై ఉన్నారు. ఇప్పుడైతే మీరు నిజమైన దేవుణ్ణి ఎరుగున్నారు కనుక అవి మనకు అవసరం లేదు. ఎందుకంటే దినాలలో కానీ, సంవత్సరాలలో కానీ, ఆ కాలములలో కానీ దేవుడు లేడు. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తున్నావో ఆయన నీ పక్షమున నిలబడి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నావో అప్పుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం, మనతో మాట్లాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం. అయితే ఆ యొక్క సమయాలకి, ఆ యొక్క కాలాలకి మనము ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదు, వాటికి మనం లోబడనవసరం లేదు. అందుకే మరలా పాత జీవితంలోకి మనం వెళ్ళకూడదు. వాటిని విడిచిపెట్టాలి, వాటిని కొట్టివేయాలి. వారు నీ పక్షమున నేరం మోపుతూ ఉన్నాడు. ఈరోజు అనేకులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఒక మనుష్యుడు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన మనిషి నాకు కనిపిస్తూ ఉన్నాడు, ఆ మనిషిని గురించి నేను ఫలాన్ని మొక్కుకున్నాను, ఫలాన్ని చేద్దాం అనుకున్నాను అని చెప్పి చేస్తూ ఉన్నారు. అయితే వారు చనిపోయిన తర్వాత వారు ఏమై ఉన్నారో వారు కూడా ఎరగరు. వారి రూపంలో అపవాది వేషము వేసుకొని మనల్ని భ్రమపరుస్తూ ఉన్నాడు. అయితే దానిని నువ్వు గ్రహించాలి. దానిని బట్టి కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయలు పెట్టి, కూరలు పెట్టి అవన్నీ చేస్తుంటే అప్పుడు అపవాదిని ఆరస్థాపన చేస్తున్నాడు. వీళ్ళు నీ బిడ్డలా, వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళు చూడు నేను కనపడగానే భయపడిపోయి ఏం చేస్తూ ఉన్నారు. నీ బిడ్డలైతే భయపడతారా? జయము కలిగిన దేవుడు నువ్వు వారికి తోడున్నావు కదా అని చెప్పి నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. ఇంకొన్ని కూడా మన మీద నేరాలు మోపబడుతూనే ఉన్నవి. ఆ నేరాలని కొట్టివేయాలంటే ప్రార్థన ద్వారా చేయించాలి. ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని వాక్యంలో మరుగైన విషయాలను మనకు బయలుపరుస్తాడు. ఆ మరుగు చేయబడిన విషయాలు బయలుపరచినప్పుడు సర్వసత్యములోకి మనం వెళ్తాం. సర్వసత్యములోకి మనం వెళ్ళినప్పుడు ఇక నిత్య జీవమే. ఇక మనం దేనికి కూడా భయపడం. మనకు కావాల్సింది ఆ నిత్య జీవం. ఆ సర్వసత్యంలో మనం ఉన్నాము, దాన్ని వెంబడిస్తూ ఉన్నాము. అయితే వ్యర్థమైన వాటి వైపు మనం తిరగనేలా, నిష్ప్రయోజనమైనటువంటి కార్యాలు చేయనేలా. అందుకే ఆయన అంటున్నాడు కదా, మిమ్మును గురించి భయపడుచున్నాను, ఆ ప్రయాస వ్యర్థమైపోతున్నదేమో అని. దేవుని యొక్క వాక్యము ఎంతో ప్రయాసతో, ఎంతో ప్రాముఖ్యతతో నేర్చుకొని వచ్చి ఈ విషయాలని తెలియపరచాలని చెప్పి ఆశపడుతూ ఉంటాం. ఈ మనం అనుకొని చెప్పే విషయాలు కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం విషయంలో మాట్లాడే విషయాలు. అయితే ఈ విషయాల్ని మనం విని విడిచిపెట్టకూడదు, మనం అనుసరించాలి. ఎందుకంటే విని విడిచిపెట్టడం వల్లనే బాధ కలుగుతున్నది. ఎందుకంటే ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు, దేవునితో అనేక మార్లు ప్రార్థించి దుఃఖించి అడుగుతూ ఉన్నాడు. నీ బిడ్డల్ని ఎలా దేవుని వాక్యములో సరిచేయాలి ప్రభు అని అడిగి 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 ఆ వాక్యము తెలుసుకొని దేవుని దగ్గర ప్రత్యక్షత పొందుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వ్యర్థమైపోతున్నాయేమో, ఆ మాటలు శ్రేష్టమైన మాటలు, అవి దేవుడిచ్చిన మాటలు అయి ఉన్నవి, అవి వ్యర్థమైపోతాయేమో అని బాధపడుచుకున్నారంట. ఈరోజు మన జీవితం ఏ రీతిగా ఉంది? మన మీద మోపిన నేరాన్ని కొట్టివేయబడాలంటే మనం ఏం చేయాలి? ఆ పాత జీవితం వైపు మనం మరలా వెనక్కి తిరిగి చూడదు. మా పితరులు చేశారు,
మా తల్లిదండ్రులు చేశారు, మా తాతల కాలం నుంచి చేశాడు. నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు వచ్చి ఇప్పుడు అవి చెప్తే అవి చేయకుండా ఉంటే అట్లా, నీకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, నీకన్నా పెద్దగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఏం మాట్లాడట్లేదంటే ఎవరు మాట్లాడినా కూడా వాక్యములో ఉన్నదే మాట్లాడాలి. మనుషుల్ని సంతోషపరచడానికి, మనుషుల్ని సంతోషపెట్టి ఆదరించడానికి, వారు ఆదరణ కోరుకోవడానికి వాక్యము కాదు. వాక్యం ఎందుకంటే నీవేమై ఉన్నావో వాక్యము తెలియపరుస్తున్నది. ఆ వాక్యము ద్వారా నువ్వు దేవునికి ఎందుకు ఉపయోగకరంగా ఉన్నావో, దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో అది నీకు తెలుస్తున్నది. అది నీకు తెలిస్తే నువ్వు వాక్యాన్ని వెంబడిస్తావు, అనుదినము కూడా పశ్చాత్తాపడతావు. ఆమేన్. మనం దాన్ని గ్రహించాలి. 4వ విషయం, పశ్చాత్తాపము లేకపోవటం. పశ్చాత్తాపం లేకపోవటం. మారు మనస్సు పొంది సమస్త పాపమని మనం ఒప్పుకోవాలి. ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నప్పుడు మన జీవితంలో జరిగిన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నవి. ఆ పాపాలు క్షమించబడినప్పుడు మన జీవితంలో మనము చేసినటువంటి కూడా అన్ని కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు అంటారు. అంటే పశ్చాత్తాపం ఎంత ప్రాముఖ్యమైనదంటే, తనని తాను విమర్శించుకున్న వాడు తీర్పులోనికి రాడంట. పశ్చాత్తాపం అంటే అదే, మనల్ని మనం విమర్శించుకోవాలి. మనము చేసిన పాపములను, మనం చేసిన తప్పుదములను అన్ని కూడా దేవుని యొద్ద ఒప్పుకోవాలి. ఎందుకంటే వాటన్నిటిని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే తన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. ఇక నేను ఏమి చేయగలను? ఒక పిల్లవాడు తల్లిదండ్రులు తెలియకుండా ఒక తప్పు చేశాడు. కొన్ని రోజులు భయపడుతూ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయపడుతూ దాన్ని దాచిపెట్టి ఉన్నాడు. అయితే తనంతట తానే వెళ్ళి ఒప్పుకున్నప్పుడు వారిని ఏమన్నా అంటారా? ఆ చిన్న బిడ్డని చేసిన తప్పును ఒప్పుకున్నాడు, ఈ చిన్న వయసులో ఎంత మంచి పని చేశాడని చెప్పి సంతోషపడతారు ఒప్పుకున్నందుకు. మన దేవుడు కూడా అలాగే ఉన్నాడు. దావీదు తప్పు చేశాడు, దావీదు పాపము చేశాడు. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు వెంటనే ఒప్పుకున్నాడు, వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపముతో ఒప్పుకొని దేవుడిని మోకరించి ప్రార్థించాడు. నేను చేసిన తప్పిదములను, నేను చేసిన పాపములను క్షమించిన తండ్రి అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. పశ్చాత్తాపము కలిగి ఉండాలి ఒక ప్రతి క్రైస్తవుడు కూడా. ఎప్పుడైతే నువ్వు దుఃఖముతో దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతూ ప్రార్థిస్తావో అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. దావీదు ఏమంటూ ఉన్నాడు? ఒకసారి మనం ఒక లేఖనం చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని మనమే విమర్శించుకోవాలంట. దేవుని వాక్యం మాట్లాడుతున్నది. మనల్ని మనం విమర్శించుకున్నట్లయితే మనము తీర్పు పొందకపోదుము. మనుష్యులు మనము పాపము చేస్తూనే ఉంటాము, అవన్నీ కూడా ఒప్పుకోవాలి. ఏ రకముగానే చేస్తాము. భౌతికముగా మనుషులు కొన్ని నియమించుకున్నారు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి. మనుష్యుని నీతి క్రియలు దేవుని యొద్ద ఎందుకు పనికిరావు అవి? ఎందుకంటే మనుష్యుడి నీతి క్రియలు ఎలా ఉంటాయంటే, మనకు ఒకరు ఉపకారం చేస్తే వాళ్ళకు ఉపకారం చేస్తాం, వాడు మంచోడు. వాడు మనకు సహాయం చేయకపోతే చెడ్డోడు. అది కరెక్టా? తప్పు కదా. మనం దేవునికి ఏం చేసాం? దేవుని కోసం మనమేమి ఇచ్చాం? ఆయన తన రక్తాన్నే మన కొరకు చిందించాడు, ఆయన ప్రాణం పెట్టాడు. అదే శ్రేష్టమైనది. మనం మంచిగా మనకు సహాయం చేసిన వారిని, మనం ప్రేమించిన వారిని, మనతో మాట్లాడే వారిని మంచి వారిగా ఎంచుకోవటం, భౌతికముగా వారు మంచిగా కనపడే వారిని నీతిమంతులుగా మనం తీర్చటం, మంచి వస్త్రములు వేసుకుని దేవుని సన్నిధి వెంబడించే వారిని, దేవునికి అనుదినం దేవుని సన్నిధిలో కనపడే వారు నీతిమంతులు అంటే కుదరదు కదా. నీతిమంతులుగా పిలువబడేటువంటి అనేకులు కూడా పాపములు పడిపోయి ఉన్నారు. అందుకే దావీదు అంటూ ఉన్నాడు కదా, 51వ కీర్తనలో ఒక మాట ఉన్నది. 11వ దావీదు కీర్తన గ్రంథము 51వ కీర్తన. దావీదు అడుగుతూ ఉన్నాడు, దేవుని పశ్చాత్తాపము దేమని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆమేన్. హల్లెలూయా. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడగమంటూ ఉన్నాడు.
నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచమంటూ ఉన్నాడు. మనుష్యులు ఎవరు కూడా మన దోషాలను తీసివేయలేరు, మనుష్యులు ఎవరు మన పాపాలను శుద్ధి చేయలేరు. అది కేవలం కూడా దేవుడు మాత్రమే చేయగలడు. ఇవన్నీ కూడా మనము దేవుడిని అడగకుండా నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, నాకు భౌతికమైనవి కావాలి, ఇవన్నీ కావాలని అడిగితే మొదటగా నువ్వు సిద్ధపడగలిగి ఉండాలి కదా. నువ్వు మొదటిగా ఏర్పరచబడి ఉండాలి, మొదటిగా నువ్వు సిద్ధపాటులో ఉండాలి. అప్పుడు కదా దేవుడు నీకు అనేకము కూడా ఇవ్వగలడు. అందుకే అంటూ ఉన్నాడు కదా 5వ వచనములో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి ఉన్నది. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. ఆమేన్. ఆయన బెత్షెబాయి దగ్గర పాపము చేసినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, చేసిన పాపమునకు మాత్రం ఒప్పుకోట్లా, నా పుట్టుకే పాపములో ఉన్నట్టు ఉన్నాడు. ఆయన పుట్టుకే పాపములో ప్రారంభమైనది. నేను పాపములో పుట్టిన వాడిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. ఆమేన్. అంతరంగములో సత్యము కోరుతున్నాడు ఆయన. పైకి నూతనమైనటువంటి ముఖమును, నూతనమైన వస్త్రాలను ఆయన కోరుకోట్లా, అంతరంగంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. అయితే ఆంతర్యమున్న జ్ఞానము తెలియజేయమన్నాడు. సత్యము తెలుసుకోవాలని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే అది ఎక్కడ దొరుకుతున్నదంటే దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడే ఆ సత్యాన్ని మనం గ్రహించగలం. దేవుడు జ్ఞానం ఇవ్వకుండా సత్యాన్ని మనం గ్రహించలేం. సత్యం ఏమైనదంటే ప్రభు అయిన యేసు క్రీస్తే దేవుడై ఉన్నాడు, ఆయనే మన కొరకు రక్తం చిందించాడు, ఆదిలో ఆయనే తోడుగా ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది. దానిని మనం గ్రహిస్తాం ఎప్పుడు? దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు. దేవుని యొక్క గ్రంథాన్ని పరిశోధించి చదవమన్నాడు, ఆయన పరిశీలించి చదవమన్నాడు. ఈరోజు పైన చదివేసి, అందుకే ఆయన కింద కూడా మాట్లాడుతున్నాడు, నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషమును నాకు నింపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించను. ఆమేన్. ఆయన ఎంత 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 పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. చేసిన ఒక్క తప్పు విషయమే అక్కడ మనం వాళ్ళ వచనాలు చదువుతూ ఉంటే దావీదు పాపము వెంటనే క్షమించబడలేదు. దావీదు ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. అందుకే ఈ కీర్తన ఆయన రాశాడు. ఆ పాపము జరిగిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి అతనికి తెలియపరిచిన తర్వాత ఎంతో వేదనతో ఆయన రాశాడు ఈ మాటలు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నా అంతరంగములో 10వ వచనములో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమంటూ ఉన్నాడు. మరలా నూతనముగా స్థిరమైన మనసును పుట్టించమన్నాడు. ఈరోజు మరి దేవుడిని ఏ రోజైనా మనం అడిగాము, ప్రభువా నేను పాపం చేశానయ్యా, నూతనమైన మనస్సును నాకు పుట్టించు ప్రభువా అని అడిగామా? దేవునికి ప్రార్థన చేయటం అంటే మనలో ఉన్న లోపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం. ప్రార్థన అంటే మన కుటుంబానికి మనకు రక్షణగా ఉండేది కాదు. ప్రార్థన అంటే క్షమాపణ కోరుకోవటం, పశ్చాత్తాపడటం, దేవుని యొద్దకు వెళ్ళి ఎలా ప్రార్థించాలో మనం తెలుసుకోవాలి. మన మీద మోపిన నేరాలను మనము కొట్టివేయబడేలాగా దేవుని ప్రార్థించాలి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. ఆమేన్. అక్కడేమన్నది? నీ సన్నిధిలో ఉండి నన్ను త్రోసివేయకము అన్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అన్నాడు. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? దేవుని సన్నిధి అంటే నీవే. దేవుని సన్నిధిలోంచి ఆయన త్రోసేస్తే భౌతికంగా పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని ఆయన ఎందుకు అడుగుతాడు? అంతే కదా. ఆ పరిశుద్ధాత్మ సన్నిధి, దేవుని సన్నిధి అంటే ఆయన హృదయము. దావీదు యొక్క హృదయములో పరిశుద్ధాత్మ ఉన్నది. ఈరోజు నీ హృదయంలో అదే పరిశుద్ధాత్మ ఉన్నది. దానిని తీసివేయకము అని దేవుని మనం మొరపెట్టాలి. పశ్చాత్తాపముతో దేవుని ప్రార్థించాలి. అప్పుడు నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టి తిరుగుదురు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. రక్షణానందము మరలా పుట్టించమంటూ ఉన్నాడు. సమ్మతి గల మనస్సు కలుగు చేసి ఆయన దృఢపరచమంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తప్పిపోయాడు, పడిపోయాడు. నేనైతే నిలబడలేకపోతున్నా ప్రభువా, నీవే నన్ను నిలబెట్టమని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు పశ్చాత్తాపమైన వేదనతో మనము దేవునికి మొరపెట్టాలి.
అతిక్రమము చేయవారికి అప్పుడు దేవుని త్రోవలను మనం బోధిస్తాం. అప్పుడు మనము సువార్తకు సిద్ధపడగలుగుతాం. అప్పుడు సువార్త విషయమే దేవుని వాక్యాన్ని మనం తెలియపరిచినప్పుడు మన క్రియలను బట్టి వారు దేవుని యొక్క వాక్యమును అంగీకరిస్తారు. అప్పుడు పాపులు ఆయన తట్టు తిరుగుతూ ఉన్నారంట. ఒక పశ్చాత్తాప ప్రార్థనలో ఎంత ప్రాముఖ్యత ఉంది. ఆ పశ్చాత్తాప ప్రార్థనే నిన్ను సువార్తకు సిద్ధపరిచేస్తుంది. ఈరోజు సువార్త ప్రకటించడం అనేది దేవుని యొక్క సేవకులు, బోధకుల మీద కాదు, విశ్వాసుల మీద మరీ ముఖ్యంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళే స్థిరపరచగలరు. వాళ్ళు స్థిరపరిస్తే అక్కడ దేవుడు తన సేవకుని పంపిస్తాడు, తన దాసుని పంపిస్తాడు. అప్పుడు దేవుడు అక్కడ తెలియపరచాల్సినటువంటి మాటలను అక్కడ తెలియపరుస్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము స్థిరపరచబడాలంటే పశ్చాత్తాపముతో మనం ప్రార్థించాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఏ దుఃఖము పడితే ఆ దుఃఖము కాదు. దెబ్బ తగిలింది, కాలు ఇరిగిందని చెప్పి ప్రార్థన చేయటం కాదు. ఆ దుఃఖం ఎలా ఉండాలంటే మన మనస్సు, విరిగిపోయిన మనస్సు మరలా నూతనపరచబడాలి. ఎందుకంటే విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చేయడు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అన్నాడు. ఈరోజు నీ హృదయం విరిగి ఉంటే అది ఆయనకి ఇష్టమైన బలి అయ్యింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే 5వ వచనం, 5వ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని విషయమై సంతోషము కలిగి లేకపోవటం. మొదటిగా మనం 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 1, ప్రార్థన చేయకపోవటం పాపమై ఉన్నది, అది దేవునికి విరోధమై ఉన్నది. మరలా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యముగా జీవించటం, దేవుని యొక్క సన్నిధి నీవే అయి ఉన్నావు. తర్వాత 3వ విషయం, పాత జీవితంలోకి మనం వెళ్ళకూడదు. అయితే మునుపటి స్వభావాన్ని మనం అనుసరించకూడదు. ఇప్పుడు నూతనమైన స్వభావం ఉన్నాం, పాతవి గతించిపోయి ఉన్నవి. 4వ విషయం, పశ్చాత్తాపముతో దేవుని ప్రార్థించటం. 5వ విషయం, దేవుని విషయమై సంతోషము కలిగి లేకపోవటం. దేవుని విషయమై సంతోషం కలిగి లేకపోవటం ఏంటి? దేవుడు అంటే మాకు ఇష్టం ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్ళటానికి మేము సంతోషంగానే వస్తున్నాంగా అంటారు. దేవుని సన్నిధికి సంతోషంగా రావటం వేరు, సంతోషంగా ఉండటం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించటమే. దేవుని ప్రేమించటం అంటే దేవుని ఆజ్ఞకు లోబడటం అంటే దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నదో దాననుసారముగా జీవించటం అయి ఉన్నది. నీ జీవితము గనక వాక్యం మీద నువ్వు కట్టబడి ఉంటే నువ్వు సంతోషం కలిగి ఉన్నట్లే. కొంతమంది వారికి ఏదన్నా దుఃఖం రాగానే దేవుడు మమ్మల్ని అన్యాయం చేశాడు, దేవుడు మమ్మల్ని బాధపరుస్తున్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, కోడికలు పెట్టుకుంటున్నాం, ఎన్ని చేసినా దేవుడు మా జీవితంలో ఎందుకు మేలులు చేయట్లేదు అని అనుకుంటారు. నీ జీవితంలో ఏమీ జరగట్లేదంటే దేవుడు నీతోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన దీనులతోనూ బలహీనులతోనే ఉంటా అంటున్నాడు. లోకములో వేరే వారిని ఆయన ఎంచుకుంటున్నాడంట. ఎందుకంటే జ్ఞానులు సిగ్గుపడటానికి. నువ్వు తిక్కలోడివి, నువ్వు ఎందుకు పనికిరాడు కూడా నిన్ను మనుషులు అంటూ ఉన్నారంటే నువ్వు దేవుడికి పనికి వస్తావు. ఎందుకంటే నోటి మాంద్యము కలిగినటువంటి మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. గొర్రెల కాపరైన దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకొక కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే విద్య లేని పామరులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అనేకులు కూడా అక్కడ విద్య కలిగిన వారు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, కానీ చేపలు పట్టుకునే వారిని దేవుడు ఏర్పరిచాడు. ఈరోజు మనల్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? మనం ఎంత శ్రేష్ఠులమై ఉన్నాం, దాన్ని బట్టి మనం సంతోషించాలి కదా. దేవుడి సన్నిధికి మనం వస్తున్నామంటే ఆదివారం ఆరాధన అంటే మనం శుక్రవారమే సిద్ధపడగలిగి ఉండాలి. శుక్రవారమే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. శుక్రవారమే మనం చేసిన దోషాలన్నీ కూడా ఒప్పుకోవాలి. నూతనముగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు ఉద్దేశం ఏమై ఉన్నదో, దేవుని వాక్యం ఏమై ఉన్నదో అది గ్రహించాలి. ఈరోజు దేవుని వాక్యం నాతోనే మాట్లాడాలి అని అనుకుంటారు. ఒక సేవకుడు చెప్తూ ఉన్నారు కదా, నీతో మాట్లాడాలంటే నీ అప్పులు పోతాయి, నీ ఆర్థిక ఇబ్బందులు పోతాయి, నీ సమస్యలు తీరుతాయి అని అలాంటి వాక్యాలు చెప్తారు. అలా కాదు. ప్రభువా, నీ చిత్తం ఏమై ఉన్నదయ్యా, నువ్వు నాతో ఏం మాట్లాడాలని నిర్ణయించావు. కలెక్టర్ దగ్గరికి వెళ్తాం ఒక సమస్య విషయమై. మన ఆలోచనలు ఇలా డ్యాంకులు కట్టండి, ఇలా కట్టండి, ప్రాజెక్టు ఇలా రోడ్లు పెట్టండి, మా ఇంటి మీదకి రాకుండా అక్కడ కుళాయి పెట్టండి అని చెప్పి మనం చెప్పాలా? మనకున్న సమస్య ఏంది అక్కడ చెబితే వాళ్ళు చెప్పేది మనం వినాలి. దేవుడి సన్నిధికి కూడా అంతే. దేవా, నాతో మాట్లాడని కాదు, నీ ఉద్దేశం ఏమై ఉన్నదో అది జరిగించు ప్రభువా. నీ వాక్యము ద్వారా మాట్లాడాలి. వాక్యము కొరకు మనం ప్రార్థన చేయాలి. సత్య మార్గంలో నడిచేలాగా కృప చూపి మనం ప్రార్థించాలి. అందు విషయమే మనం సంతోషం కలిగి ఉండాలి. యోబు జీవితంలో యోబు యథార్థవంతుడు, యోబు ఏ పాపము చేయనివాడు, యోబు ఎంతో మంచివాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నవాడు. యోబు జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు, తన ఆస్తి కోల్పోయింది, కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, దాసులు అందరూ కూడా చనిపోయారు, ఏమీ లేవు. అందరూ చనిపోయిన తర్వాత కూడా
ఇక ఆయనను కూడా దేవునికి స్తుతి కలుగును గాక అని అంటూ ఉంటే, అపవాది తన శరీరాన్ని ప్రాణాన్ని నీవు ఇచ్చావు కదా, అందుని బట్టి ఇంకా ఏం మాట్లాడలేదంటే తన ప్రాణము తప్ప అతను మొత్తాన్ని నీకు అప్పగించా అన్నాడు. కురుపులు అరికాలు నుంచి, అంటే అతను కూర్చోలేడు, నుంచోలేడు. కూర్చుంటే వంటి మీద ఉన్నవి, నుంచుంటే అరికాలు కింద ఉన్నవి. అటువంటి పరిస్థితిలో కురుపులు పట్టిపోయి చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటూ బూడిద చల్లుకొని గోనె పట్ట కప్పుకొని దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అలా ఎందుకు చేయాలి? ఎందుకు ప్రభువా నన్ను ఇలా శిక్షించావని అడగొచ్చు కదా, అడగల. నేనేమైనా పాపము చేశానేమో, నేనేమైనా తప్పు చేశానేమో అని తనని తాను విమర్శించుకుంటూ ఉన్నాడు. ఇందాక మనం చూసాం, తనని తాను విమర్శించుకున్నవాడు తీర్పు పొందకపోదు. తన కుమారులు అంత సమృద్ధి కలిగింది, అంత ఆస్తి ఉన్నది కదా, వీళ్ళు విందు విలాసాలు చేస్తూ ఉన్నారు, సంతోషంగా తింటూ ఉన్నారు. వీరి హృదయములో ఏమైనా దేవునికి ఇష్టం లేకుండా అపవిత్రంగా మాట్లాడి ఉంటారేమో అని చెప్పి ఆయన వారి పాప క్షమాపణ నిమిత్తం బలు అర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉన్నది? మనం మన పిల్లల కొరకు వారిని బాగు చేయి, వారిని బలపరచు, వారికి కావలసింది వారిని ప్రార్థిస్తున్నాం. కానీ ప్రభువా వారు నీకు విరోధముగా చేసిన పాపాలను క్షమించాయని మనం మొరపెడుతూ ఉన్నాము. యోబు అదే రీతిగా ప్రార్థన చేశాడు. ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నది 5వ వచనములో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చును. యోబు నిత్యం అలాగూ చేయించుండెను. నిత్యం అంటే ప్రతిరోజు కూడా దేవునికి బలి అర్పిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఏమన్నా పాపము చేశారేమో అని ఈయన ఊహించుకుంటున్నాడు. వాళ్ళు చేశారో లేదో తెలియదు, కానీ క్షమించని అడుగుతూ ఉన్నాడు. ఇంత పాపాలు క్షమించమని దేవునికి నేను ప్రార్థిస్తున్నాను, నిత్యము మొరపెడుతూ ఉన్నాను, అయినా నా పరిస్థితి ఇలా ఎందుకైందని ఆయన ఆలోచించాల. నా కుమారులు కానీ నేను కానీ ఎక్కడో పాపం చేశాం అని చెప్పి ఆయన విమర్శించుకున్నాడు. ఈరోజు మనం దేవుడిని విమర్శించకూడదు, మనం ఎక్కడ పొరపాటు చేశామో అని చెప్పి దాన్ని పరీక్షించుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఆ రీతిగా తెలియపరుస్తుంది. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, అసలు ప్రార్థనగా ఏమై ఉన్నది, ఎందుకొరకు ప్రార్థన చేయాలి. యోబు అదే విధంగా మొరపెడుతూ ఉన్నాడు. 21వ వచనంలో ఆయన ఒక మాట అన్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమును స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దిగంబరినై వచ్చా, దిగంబరినై వెళ్తా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, అయినను ఆయనకు స్తుతి కలుగును గాక అన్నాడు. దిగంబరిని వచ్చినప్పుడు ఆయన దగ్గర పశువులు లేవు, సంతానము లేదు, మందలు లేవు, కాపరులు లేరు, ఎవరు లేరు. దిగంబరిగానే దేవుడు పంపించాడు. అందుకే ఆయన అంటున్నాడు, దేవుని స్తుతిపరుస్తున్నాడు. ఆయనను కూడా తన భార్య కూడా విశ్వాసే, తన భార్య కూడా దేవుని యందు భక్తి కలిగినదే. అయితే ఆమె అంటూ ఉన్నది కదా, ఎంత దోషము కలిగి ఇంకా నీకు మరణమైనటువంటి ఈ స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి దూషించి మరణము కమ్మని అనవేంటి అని తన భార్య. నేను అంటూ ఉన్నాడు కదా, మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నా ఉన్నాడు. అంటే ఆమె మూర్ఖురాలు కాదు, మూర్ఖురాలు వలె అంటే ఆమె భక్తిపరురాలే. అయితే ఆమె భక్తిని కోల్పోయింది, విశ్వాసాన్ని కోల్పోయింది. మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు, దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుని తీసుకున్నావు, దుఃఖం ఇచ్చినప్పుడు తీసుకోవా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు మనము కూడా దేవుని చిత్తమే మనం ఆశీర్వదించబడతాం, దేవుని చిత్తమై దేని స్థితిలోకి వెళ్తాం. దేవుని దూషించకూడదు, మనలో ఉన్న పొరపాట్లు సరి చేసుకోవాలి. యోబు అదే రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని విషయమే సంతోషం లేకుండా ఉండకూడదు. కొంతమందికి దేవుడు ఎంత ఇచ్చినా కూడా ఇంకా కొద్దిగా నాకు అది లేదు, ఇవి లేవు అని అడుగుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు, దేవుని విషయమే దుఃఖపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా సంతోషం లేని ముఖాలు వేసుకొని అలా ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామంటే, మనము దేవుని సన్నిధిలో దేవుని విషయమై కేకలు పెడుతుంటే అన్యులు ఎవరైనా చూసినప్పుడు వీళ్ళేంది మనము ఎంత సంతోషంగా విందు విలాసాలతో తిరుగుతున్నా ఆ సంతోషం మన హృదయంలో పుట్టట్లేదే, వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు దేవుని మందిరంలో అని చెప్పి వాళ్ళు ఆలోచన చేయాలి. వీళ్ళేమో ఏమీ లేవు, ఇంకా దేని స్థితిలో ఉన్నారు, అనేకమైన పరిస్థితుల్లో వీళ్ళకి సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అయినా వీళ్ళు ఎంత సంతోషంగా ఎలా జీవిస్తున్నారు? ఎందుకంటే జీవము కలిగిన దేవుడు మనతోడు ఉన్నాడు అని అన్నాడు కదా ప్రకటనలో. నీవు దరిద్రుడవు,
నీ శ్రమను, నీ దుఃఖమును సమస్తమును నేను ఎరిగి ఉన్నాను. ఆయనను నీవు ధనవంతుడివే, ఎందుకంటే సజీవుడైన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నప్పుడు నీ కొద్దిగా ఉన్నది. సమస్తమైన విశ్వమే ఆయనది, సమస్త సృష్టి ఆయనది, ఈ భూమి మీద ఉన్న బంగారం ఆయనది, ఈ భూమి ఆయనదే, ఈ ఆకాశం ఆయనదే. ఆయన కుమారుడు ఉన్నావంటే ఇవన్నీ కూడా నీవే. తగిన సమయమున దేవుడు నీకు ఇస్తాడు. అయితే నువ్వు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యం ఏమై ఉన్నది, ఆయన నీతి ఏమై ఉన్నది. అబ్రహాము నీతిమంతుడిగా ఎలా తీర్చబడి ఉన్నాడు, నోవాహు నీతిమంతుడిగా ఎలా తీర్చబడి ఉన్నాడు. అప్పుడు ఏ ధర్మశాస్త్రం ఉన్నది, ఏ గ్రంథాలు ఉన్నవి, ఏ లేఖనాలు ఉన్నవి? దేవుని మాటను లోబడి దేవుడు చెప్పినది చేసినప్పుడే. భూమి ఆకాశము గతించిపోతున్నవి కానీ నా మాటలు గతించిపోవన్నాడు. ఆయన మాటలు ఏమై ఉన్నాయి? ఆ మాటలు అంటే వాక్యమే. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా నశించిపోవు. అందుకే ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నా అన్నాడు. నీవు జీవమును పొందుకోవాలంటే వాక్యముని నీ హృదయం మీద రాసుకోవాలి, హృదయంలో స్థిరపరచబడి ఉండాలి. అపవాది మన మీద అనుదినము నేరస్థాపన చేస్తున్నాడు. క్రీస్తు నా కొరకు రక్తము చిందించాడు, నేను బాప్తిసం తీసుకున్నాను, ఆయన యేసుక్రీస్తు నామములో నేను బాప్తిసం తీసుకుని కడిగి వేయబడి ఉన్నా, నా పాపాలు క్షమించబడి ఉన్నవి, ఇక నాకు ఏ భయం లేదు, నేను ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటావంటే క్రియలేని విశ్వాసం వ్యర్థమన్నాడు ఆయన. క్రియలు ప్రాముఖ్యమే అన్నవి. అందుకే వాడు ఇంకా కూడా నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. ఆ నేరాలు మన మీద కొట్టివేయబడాలంటే ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా, ప్రార్థన చేయకపోవటం కూడా నిర్లక్ష్యం. అది ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం కలిగి జీవించకూడదు. మూడవది, పాప జీవితము, పాతది ఏదైతే ఉన్నదో ఆ యొక్క స్వభావాన్ని మరలా ధరించుకోకూడదు. నాలుగో విషయం, పశ్చాత్తాపం లేకపోవటం. పశ్చాత్తాపంతో దేవునికి విజ్ఞాపన చేయాలి. ఇంకోటి 5వ విషయం, దేవుని యందు సంతోషము కలిగి ఉండాలి. యోబు వలె. యోబు ఏమీ లేకపోయినా కూడా సంతోషము కలిగి ఉన్నాడు. దేవునికి ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? సంతోషముతో ప్రార్థన చేయాలి. పాప క్షమాపణ ఒప్పుకోవాలి. అపవాదిని బంధించాలి. దేవుని యొక్క రక్త ప్రోక్షణ మన మీద జరగాలని మొరపెట్టుకోవాలి. అనేకమైన వాటి గురించి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండాలి. వీటన్నిటి విషయమై దేవునికి మొరపెడితే నీకు కావాల్సింది నువ్వెన్న కూడా దేవుడిని అడగని అవసరంలా. ఎందుకంటే నువ్వు అడగకుండానే ఆయన ఇస్తాడు. నువ్వు అడగకుండా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు అడిగితే ఆయన నిన్ను ఈ సన్నిధిలోకి రానివ్వాల. నువ్వు అడగకుండానే ఆయన ఏర్పరచుకున్నాడు. నువ్వు అడగకుండానే నిన్ను పాపంలోంచి విమోచించాడు. నువ్వు అడగకుండానే ఆయన నీ కొరకు రక్తము చిందించాడు. అందుకే దేవుణ్ణి మనకేం కావాలని అవసరం లేదు. అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. సంతోషంతో దేవుణ్ణి వెంబడిద్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తూ ఉన్నాను.